పేరుతో కనీసం నోటిఫికేషన్లు రద్దు చేస్తూ ఒక పథకం ప్రకారము నిరుద్యోగ యువతను మోసం చేసేటువంటి ప్రయత్నం చేసింది ప్రభుత్వం. నిరుద్యోగులకు అన్యాయం చేసేటువంటి ప్రయత్నం చేసింది. చివరకు పరీక్షలు నిర్వహిస్తే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ అవినీతి కారణంగా, కేసీఆర్ యొక్క చేతగానితనం కారణంగా పరీక్షా పత్రాలు లీక్ అయి లక్షలాది మంది నిరుద్యోగ యువత ఈరోజు రోడ్డున పడ్డారు. తమ భవిష్యత్తు అంధకారంగా మారిపోయింది. ఈ రాష్ట్రంలో బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో పాల్గొనడం కోసం తల్లిదండ్రుల దగ్గర బంగారం ఉంటే అమ్మి, ఆస్తులుంటే అమ్మి, అప్పులు చేసి నెలల తరబడి, సంవత్సరాల తరబడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ అవుతావేనని చెప్పి కోచింగులు తీసుకొని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వీధి లైట్ల కింద, లైబ్రరీల్లో, పార్కులలో చదువుకొని తీరా పరీక్ష రాస్తే పేపర్ లీక్ అయిపోయి 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఈరోజు తెలంగాణలో రోడ్డున పడ్డది. ఈ కేసీఆర్ యొక్క పొరపాట్ల కారణంగా, చేతగానితనం కారణంగా, నిర్లక్ష్యం కారణంగా, అవినీతి కారణంగా మనం చేస్తున్నాం. కేసీఆర్ ఎవరి పొరపాటు? ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది పరీక్షలు రాస్తే అప్పులు చేసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకుంటే మీరు వాళ్ళని ఈరోజు గాలికి వదిలేశావే. వాళ్ళ బతికేమైపోవాలా? వాళ్ళ జీవితాలు ఏమైపోవాలా? ఆలోచన చేశావా కేసీఆర్ గారు? దాని మీద పోరాటం చేస్తే మా అధ్యక్షుడి మీద కేసులు పెట్టావు, బండి సంజయ్ గారి మీద. సిగ్గుండాల మీ ప్రభుత్వానికి. మినిమం కామన్ సెన్స్ ఉండాలి. చేసింది తప్పు మీరు, చేతగాని తనం మీది, అవినీతి కుంభకోణాలు మీవి, కేసులు మా మీద పెడతారా? నేను అడుగుతా ఉన్నాను. అసెంబ్లీలో ఏం చెప్పారు కేసీఆర్ గారు? డిఎస్సి చేస్తాం, 25,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఏమైపోయింది ఉద్యోగాలు? ఈరోజు 25,000 ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి కదా, అనేక శాఖల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి కదా. ఏమైంది? 9 సంవత్సరాలుగా డిఎస్సి వేయలేదు ఈ ప్రభుత్వం. 9 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయలేదు ఈ ప్రభుత్వం. ఈరోజు ఏ ముఖం పెట్టుకొని గ్రామాలకు వస్తారు కేసీఆర్? మీకు ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కుందా? నిరుద్యోగ యువత నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు ఏం చెప్పారు మీరు ఎన్నికల్లో? ఉద్యోగం ఇస్తా, ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తున్నావు, 3,016 రూపాయలు ఇస్తున్నావు. చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులందరూ కూడా ఉద్యోగాలు రానటువంటి వాళ్ళందరికీ నిరుద్యోగ భృతి ఇస్తున్నావు. ఏమైపోయింది? ఎక్కడ పోయింది 3,016 రూపాయలు? లక్షలాది మంది తెలంగాణలో యువత మాకు 3,016 రూపాయలు వస్తారేమో, మా అరిగిపోయినటువంటి, తెగిపోయినటువంటి ఈ యొక్క రబ్బరు చెప్పులైనా కొత్తవి కొనుక్కుందాము, మా యొక్క చిరిగిపోయినటువంటి జీన్ ప్యాంట్లైనా కొత్తవి కొనుక్కుందామని ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఒక దిక్కు తల్లిదండ్రులకు ముఖం చూపించుకోలేక, ఆకలితో బాధపడుతూ కనీసమైనటువంటి తిండి కూడా దొరకకుండా అనేక మంది బడుగు బలైన వర్గాల కుటుంబాలకు సంబంధించినటువంటి నిరుద్యోగ యువత ఎదురు చూస్తూ ఉంటే వెన్నుపోటు పొడిచారే తప్ప కేసీఆర్ మీరు తెలంగాణ నిరుద్యోగ యువతకు న్యాయం చేయలేదు. ఏం చెప్పారు హైదరాబాద్లో? అసెంబ్లీలో మేము అడిగినప్పుడు ఏం చెప్పారు? ఈ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగం అనేది లేదు, కాంట్రాక్టు పదం అనేదే తెలంగాణ ప్రభుత్వంలో ఉండదు. ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఉన్నారో అందరిని కూడా రెగ్యులరైజ్ చేస్తున్నావు, హోంగార్డ్స్ని రెగ్యులరైజ్ చేస్తున్నావు. ఏమైంది మొన్న? ఇదే హైదరాబాద్లో
రవీందర్ అనేటువంటి హోంగార్డు పెట్రోల్ పోసుకొని కాల్చి కొని చనిపోయాడే, ఆ పాపం మీది కాదా కేసీఆర్? ఆ రవీందరు ఆత్మహత్యకు మీరు కాదా? మీరు రవీందర్ అయితే హోంగార్డు ఆత్మహత్య చేసుకున్నాడో రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి 2017లో చెప్పి ఈరోజు 2023లో ఆ బిడ్డ, ఆ హోంగార్డు, ఆ తెలంగాణ బిడ్డ, బడుగు బలైన వర్గాల బిడ్డ పాత నగరంలో ఉంటాడు, హైదరాబాద్ నగరంలో. 2 నెలలుగా జీతం రాకపోతే జీతం కోసం అడిగి అవమానం పాలై భార్య బిడ్డలకు ముఖం చూపించుకోలేక ఇల్లు కిరాయిలు కట్టుకోలేక ఆ రవీందర్ ఆత్మహత్య చేసుకుంటే ఆ హత్య ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి హత్య అనే మనవి చేస్తా ఉన్నాను. అది ఆత్మహత్య కాదు, అది హత్య. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి హత్య అని మనవి చేస్తా ఉన్నాను. ఎందుకు? మీరు హామీ ఇచ్చి మోసం చేశారు, వాళ్ళను రెగ్యులరైజ్ చేయలేదు, హోంగార్డ్ అందరినీ చేస్తామని చేయలేదు. అందుకే ఈ బాధ్యత మీది అని మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు, ఈ రాష్ట్రంలో అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. వరంగల్లో రేన్స్ పరిశ్రమ కావచ్చు, కాగజ్నగర్లో పేపర్ మిల్లు కావచ్చు. ఏం చెప్పారు మీరు? పరిశ్రమ తెరవబోతా ఉన్నాం, ఉద్యోగస్తులందరికీ ఉద్యోగాలు ఇస్తాము. ఒక్క పరిశ్రమ కూడా మీరు తెరవలేదు. నరేంద్ర మోడీ గారి కారణంగా ఈ దేశంలో విదేశీ పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, అనేక రాష్ట్రాలలో వస్తూ ఉన్నాయి. తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా పెట్టుబడులు వస్తే కేసీఆర్ కుటుంబం ఏమంటుంది? చంకలు కొట్టుకుంటూ నేను తెస్తున్నాను ఇన్వెస్ట్మెంట్ అంటారు. కానీ ఈ రాష్ట్రంలో ఎవరైనా వ్యాపారం చేయాలంటే, ఎవరైనా పరిశ్రమలు పెట్టుకోవాలంటే, ఎవరైనా సంస్థలు ప్రొడక్షన్ చేయాలంటే ఈరోజు ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులకు వాటాలు ఇవ్వందే ఈరోజు తెలంగాణలో వ్యాపారం చేసే పరిస్థితి లేదు. వాటాలు ఇవ్వందే పరిశ్రమలు పెట్టే పరిస్థితి లేదు. ఈరోజు మనం చేస్తా ఉన్నాను, నిధులు నీళ్లు నియామకాలు ఏమైపోయిందని అడుగుతా ఉన్నాను. ఏ నిధుల కోసమైతే పోరాటం చేశారో, ఏ నీళ్ల కోసమైతే పోరాటం చేశారో, ఏ నియామకాల కోసమైతే పోరాటం చేశారో ఏమైందని అడుగుతా ఉన్నాను. నీళ్లు కేసీఆర్ మాటల నీటి మూటలైపోయినాయి, తెలంగాణలో నీళ్లు రాల. కేసీఆర్ యొక్క కుటుంబం యొక్క నీటి మూటలైపోయినాయి, తెలంగాణకు రావాల్సినటువంటి నీళ్లు తప్ప తెలంగాణకు నీళ్లు రాల. చేపడుతున్నటువంటి ప్రాజెక్టులు, చేశామనుకుంటున్నటువంటి ప్రాజెక్టులు కమిషన్లతో కాంట్రాక్టులతో కుమ్ముకై ఈరోజు తెలంగాణ ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది, దోపిడీ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. నియామకాలు ఎవరికి వచ్చాయి? మీ కుటుంబానికి వచ్చాయి నియామకాలు. తెలంగాణ నిరుద్యోగ యువకుడు నియామకాలు రాలా. నిధులు ఎవరికి వచ్చాయి? మీ యొక్క అవినీతి ప్రభుత్వంలో ఉన్నటువంటి మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ బీఆర్ఎస్ నాయకులకు నిధులు అవినీతిమయమైపోయాయి తప్ప ఈరోజు అందుకే మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ, ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ, మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు 5 లక్షలకు పైగా అప్పులైపోయి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దివాలా తీసే పరిస్థితి ఏర్పడింది, ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. ఈరోజు ఈ ప్రభుత్వం ఆ రకంగా ఉంది. ఈ రాష్ట్రంలో ఏ రంగం చూసినా, ఏ వర్గం చూసినా ఏముంది గర్వకారణం? ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ యొక్క, బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క, కేసీఆర్ కుటుంబం యొక్క అవినీతి చరిత్ర తప్ప ఏమీ కనిపించదు. ఈ యొక్క ప్రభుత్వం యొక్క అహంకారపూరితమైనటువంటి చర్యల తప్ప ఏం కనిపించదు. అందుకే మనం చేస్తా ఉన్నాను, మనం కాంగ్రెస్ హయాంలో చూశాము, కాంగ్రెస్ పార్టీ కూడా నిరుద్యోగ యువతకు అన్యాయం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా
అదే పద్ధతిలో అన్యాయం జరుగుతూ ఉంది. అందుకే నేను మనవి చేస్తా ఉన్నాను తెలంగాణ యువతకు, ఒక్కసారి చూడండి, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వంలో భర్తీలు ఏవైతున్నాయో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి కమిట్మెంట్ ప్రతి నెల 70 నుంచి 80 వేల ఉద్యోగాలు ఆన్లైన్లో నరేంద్ర మోడీ గారు స్వయంగా దేశంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తున్నటువంటి చరిత్ర గతంలో ఎప్పుడైనా చూశారా? ప్రధానమంత్రి స్వయంగా 10 లక్షల మంది నిరుద్యోగ యువతకు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తున్నారంటే నిరుద్యోగ యువత పట్ల, ఉద్యోగాలు మరి కల్పించే విషయం పట్ల నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి కమిట్మెంటు ఈరోజు తెలంగాణ యువత అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఈరోజు ముద్రా బ్యాంకు ద్వారా దేశంలో కోట్లాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వడమే కాదు, ఉద్యోగాలు ఇచ్చేటువంటి శక్తిని కల్పించాము. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్టాండప్ కింద, స్టార్టప్ కింద లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తా ఉన్నాం. అనేకమైనటువంటి విదేశాల నుంచి పెట్టుబడులు తెచ్చి ఈ రాష్ట్రంలో అనేక రకాల ఉత్పత్తులు పెంచాము. అన్ని రకాల ఉత్పత్తులు పెంచాము. ఈ పెట్టుబడులు రావడంతో ఈ దేశంలో కోట్లాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశంలో ఏ రకంగా పెట్టుబడులు తీసుకొస్తున్నారో మనం చేస్తూ ఉన్నాం. ప్రపంచంలో పరిశ్రమలు పెట్టడం కోసం, వ్యాపారాలు చేయడం కోసం, కొత్త టెక్నాలజీ తీసుకురావడం కోసం ఏదైనా కేర్ ఆఫ్ అడ్రస్ ఉందంటే ప్రపంచానికి భారతదేశం కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయిందని మనం చేస్తున్నాను. ప్రపంచమంతా కూడా పరిశ్రమలు పెట్టడం కోసం ఎక్కడికి వస్తా ఉన్నారు? నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశానికి వస్తా ఉన్నారు. కారణము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పట్ల, నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం పట్ల, నరేంద్ర మోడీ గారి యొక్క చిత్తశుద్ధి పట్ల, నరేంద్ర మోడీ గారి యొక్క నీతి నిజాయితీ పట్ల, నరేంద్ర మోడీ గారి యొక్క మరి దృఢమైనటువంటి నాయకత్వం పట్ల విశ్వాసం ఉంది కాబట్టే ప్రపంచమంతా భారతదేశానికి వచ్చి పెట్టుబడులు పెడతా ఉంది. అందుకే నరేంద్ర మోడీ గారు మేము విదేశాల నుంచి వస్తువులు దిగుమతి చేసుకోము, మా దేశానికి కావాల్సినటువంటి వస్తువులు మా దేశ యువత ఉత్పత్తి చేస్తారు, వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయన్నటువంటి ఒక దృఢమైనటువంటి లక్ష్యంతో ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అనేక కార్యక్రమాలు చేపట్టింది. కాబట్టి తెలంగాణ యువతకు మనవి చేస్తా ఉన్నాను, 9.5 సంవత్సరాలు చూశారు. అనేక ఎన్నికల్లో, అది శాసనసభ ఎన్నికలు కానీ, అది పార్లమెంట్ ఎన్నికలు కానీ, అది స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, అనేక ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచారు, మోసపోయారు, దగా చేయబడ్డ మనము, అన్యాయానికి గురయ్యాం మనము. కాబట్టి తెలంగాణ యువతను కోరుతా ఉన్నాను, నిధులు నీళ్లు నియామకాలతో అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ తెచ్చుకున్నటువంటి తెలంగాణకు అన్యాయం చేస్తూ, నిరుద్యోగ యువతకు వెన్నుపోటు పొడుస్తూ నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు పరిస్థితి ఏంటంటే కేసీఆర్ కుటుంబం కానీ, మంత్రులు కానీ జిల్లాలో పర్యటించాలంటే నిరుద్యోగ యువకులను, యూనివర్సిటీ విద్యార్థులను ముందస్తుగా అరెస్టు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కేసీఆర్ గారు ఏ కాకతీయ విశ్వవిద్యాలయం అయితే, ఏ ఉస్మానియా విశ్వవిద్యాలయం అయితే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందో, మొన్న వరంగల్లో నిరుద్యోగ యువకులు ఉద్యోగ నియామకాల్లో పొరపాట్లు జరిగాయని చెప్పి కాకతీయ యూనివర్సిటీలో ఆందోళన చేస్తే ఈ తెలంగాణ చరిత్రలో ఎప్పుడు చూడలేదు, గతంలో ఎప్పుడు చూడలేదు. విద్యార్థులు ఉద్యోగాల అక్రమాలు జరిగాయని చెప్పి నిరసన కార్యక్రమాలు చేపడితే ఆ యొక్క నిరుద్యోగ యువకులను
పోలీస్ స్టేషన్లో కమిషనర్ ముందు టాస్క్ ఫోర్స్ పోలీసులు విపరీతంగా ఇష్టారాజ్యంగా ఆ యొక్క యువకులను కొడితే అనేక మంది చేతులు ఫ్రాక్చర్ అయినాయి. విద్యార్థి పరిషత్ నాయకులకు దెబ్బలు తిన్నాయి. ఏబీపీ నాయకులు చాలా మంది గాయాలైనాయి. నేను అడుగుతా ఉన్నాను, సమైక్యాంధ్రలో కూడా ఎక్కడ కూడా అరెస్టు చేసిన తర్వాత టాస్క్ ఫోర్స్ పోలీసులను పెట్టి కొట్టించినటువంటి చరిత్ర ఈ యొక్క నిరుద్యోగులకు ఎప్పుడూ లేదు. కానీ కేసీఆర్ పాలనలో, ఈ బీఆర్ఎస్ పాలనలో, ఈ కుటుంబ పాలనలో, ఈ అవినీతి పాలనలో మొన్నటికి మొన్న వరంగల్లో చేతులు కాళ్ళు విరగొట్టేటువంటి విధంగా నిరుద్యోగ యువకులు మాకు న్యాయం చేయండి, రిక్రూట్మెంట్లో అవకతవకలు అరికట్టండి అని చెప్పి అడిగితే ఆ యొక్క పాపానికి మీరు వాళ్ళని విపరీతంగా కొడతారా? ఏ నిరుద్యోగ యువకులైతే తెలంగాణ రాష్ట్ర సాధనలో వీరోచితమైనటువంటి పోరాటం చేశారో, ఏ తెలంగాణ యువకులైతే తెలంగాణ కోసం ప్రాణాలు లెక్క చేయకుండా ఆత్మ బలిదానానికి పాల్పడ్డారో, ఏ తెలంగాణ యువకులైతే మీ పార్టీ అధికారంలో రావడం కోసం మీకు అండగా నిలబడ్డారో, ఈరోజు తెలంగాణ యువత, విద్యార్థులు కానీ యువత కానీ కళ్ళు తెరిచారు. కేసీఆర్ ఖబర్దార్, వచ్చేటువంటి ఎన్నికల్లో మీ యొక్క పార్టీకి, మీ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఎక్కడైతే మిలియన్ మార్చి చేశామో ట్యాంక్ బండ్ మీద మీ పార్టీని, మీ ప్రభుత్వాన్ని పాతరేస్తారు నిరుద్యోగ యువతని మనం చేస్తా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో సహించే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముందు పెట్టి కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక సాయం చేసి కాంగ్రెస్ పార్టీని పెంచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి కట్టెలు కట్టి నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు కేసీఆర్ గారు. కానీ నిరుద్యోగ యువతకు తెలుసు కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగులకు ఏ రకంగా అన్యాయం జరిగిందో. తెలంగాణలో నిరుద్యోగ యువతకు తెలుసు మీ 9.5 సంవత్సరాల్లో మీరు ఏ రకంగా తెలంగాణ యువతకు అన్యాయం చేశారు. కాబట్టి మీ రెండు పార్టీలను యువత క్షమించరు. వచ్చేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా మీ రెండు పార్టీలకు బుద్ధి చెప్తారని మనవి చేస్తా ఉన్నాను. నేను మనవి చేస్తా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ ఖాళీలను ఖచ్చితంగా భర్తీ చేసే కార్యక్రమం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా చేస్తుందో అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఉద్యోగాలు కల్పిస్తుందని మనం చేస్తా ఉన్నాను. చేతగానటువంటి మీ ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ ఏ రకంగానైతే వెన్నుపోటు పొడిచారో వచ్చేటువంటి రోజుల్లో నేను ఈరోజు ధర్నా చౌక్ నుంచి తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి సమాజానికి, తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ సమాజానికి, తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీని చూశారు, నిరుద్యోగ యువతకి ఏ రకంగా అన్యాయం చేసిందో. కేసీఆర్ని చూశారు, నిరుద్యోగ యువతకి ఏ రకంగా అన్యాయం చేశారు. కాబట్టి ఏ మాత్రం కూడా అజాగ్రత్త లేకుండా ఖచ్చితంగా రానున్న రోజుల్లో నిరుద్యోగ యువత ఈ యొక్క తెలంగాణలోని ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలి. ఖచ్చితంగా ఒక నిరుద్యోగుల కోసం, యువత కోసం పనిచేసేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావాలి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మా యువమోర్చా, భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు అనేక రోజులుగా నిరుద్యోగ సమస్య మీద నిరంతరమైనటువంటి పోరాటం కొనసాగిస్తున్నారు. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యువమోర్చా అనేక మంది మా విద్యార్థుల మీద, యువకుల మీద మీరు అక్రమ కేసులు పెట్టారు.
నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తే జైళ్లకు పంపించారు. కానీ జైళ్లకు భయపడే పరిస్థితి లేదు. కేసీఆర్ గారు ఒక చెంచల్గూడనో చెర్లపల్లిలో జైలు కాదు, ఎన్ని జైలు అయినా సరే భారతీయ జనతా పార్టీ నింపడానికి సిద్ధంగా ఉంది తప్ప నిరుద్యోగులకు అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ కూర్చోదని చెప్పి మనవి చేస్తూ రేపు ఉదయం వరకు కూడా ఈ యొక్క దీక్ష ఉపవాస దీక్ష ఇక్కడైనా కొనసాగిస్తాము. ఈ ప్రభుత్వాన్ని యొక్క కళ్ళు తెరిపించేటువంటి ప్రయత్నం చేస్తాము. నిరుద్యోగ యువతను చైతన్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నిరుద్యోగులకు అన్యాయం చేసేటువంటి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, నిరుద్యోగులకు అన్యాయం చేసే రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, నిరుద్యోగులకు అన్యాయం చేసేటువంటి కేసీఆర్ ప్రభుత్వ వైఖరి, నిరుద్యోగులకు అన్యాయం చేసేటువంటి కేసీఆర్ ప్రభుత్వ వైఖరి, హోంగార్డులకు అన్యాయం చేసేటువంటి కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి. భారత్ మాతాకి.